మీరే కదా మీరు పెడితే అందరూ నేను చెప్తాను ప్లెయిన్ కేక్ కదా ప్లెయిన్ కేక్ శారదా గారు నన్ను ఒకటి చేస్తున్నాను నా రాణి నన్ను శారదా వచ్చిందా అమ్మవారి పుట్టినరోజు మా ఇంట్లో మా గృహంలో మన పరివార సభ్యులందరి మధ్యలో చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు లలిత గారు మాట్లాడారండి. లలిత గారు కూడా మాకు 2 years నుంచే తెలిసిందండి అమ్మ పుట్టినరోజు అని చెప్పి. కరెక్ట్ డేట్ దిగారు. మీ అందరి సమక్షంలో చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరూ ఉన్నారు, నేను రాలేకపోయాను సార్ అని రిక్వెస్ట్ చెప్పారు లలిత గారు. లలిత గారికి లలిత గారికి కూడా అందరికీ అమ్మగారికి అయ్యగారికి అందరికీ పాదాలు వందనాలండి. మాకు పెద్ద అవకాశం ఇచ్చినందుకు, మాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః. చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఇది చదువుకుంటాను. ఇదివరకు సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఎక్కువ నేను జానకి గారి పాటలు ఎక్కువ వింటాను, పాడుకుంటాను. ఎక్కువగా పాత పాటలు అవి పాడుకునేదాన్ని. ఇప్పుడు అది పక్కన పెట్టేశాను. నిజమా? అది పెట్టేసి ఇంకా ఇవన్నీ పేపర్స్ చూసుకోవాలి. వంట చేసుకుంటూ కూడా మీవే వింటుందమ్మా. ఏ పనిలో ఉన్నా కూడా అంటే నేను చదువుతాను, మా బుక్ చదువుతాను. తప్పులు ఒప్పులు అన్నీ తెలుస్తున్నాయి. ఇదివరకు మామూలుగా లలిత బుక్ అంటే ఏదో ఎక్కువ మనకి పవర్ణన అవన్నీ మామూలుగా చదువుకునేదాన్ని. ఇప్పుడు చదువుకోవాలి, ఇంకా చదవాలి, మన జీవితం అయిపోయింది, ఇంకా ఎండింగ్ వచ్చేసింది, ఇవే చదువుతూ ఉండాలి ఇంకా అనేసి ఇంకా ఏ పాటలు కాదు. చిన్న పాప ఉంది ఇంట్లో, 12.5 years పాపని కాసేపు చూసుకోవడం, కాసేపు పెయింటింగ్ చేసుకోవడం, శారీస్ పైన ఏదో ఒకటి ఇంకా నేను చదువుకోవడం, వంట చేయడం, అదమ్మా లైఫ్. మొత్తం 2 hours పట్టింది. కార్లో కూర్చున్నాక నన్ను మా సార్ ముందు కూర్చుంటారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ డ్రైవింగ్, బాబు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇంకా సరే తొందరగా తీసుకెళ్తా అంటే ఇప్పుడు లేట్ వచ్చావు, ఇంకా ఇప్పుడు లేట్ అయిపోద్ది అనేసి గౌరవ ఇస్తున్నాడు. ఇప్పుడే మీ పాపకి చెప్పాను, ట్యూషన్ ఎప్పుడో చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళాను, మళ్ళీ ట్యూషన్కి స్టార్ట్ అయ్యాను. అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఉమాగారి వాళ్ళు మైక్ని గిఫ్ట్ కింద బాలా పరివార్ తరఫున గిఫ్ట్ కింద ఇచ్చారు, బహుమతిగా ఇచ్చారు. దంపతులు వాళ్ళ పిల్లలందరూ కలిసి
ఇచ్చారు.